नमस्तस्मै गणेशाय ब्रह्मविद्याप्रदायने यस्यागस्यायते नाम विघ्नसागर शोषणे నన్ను బ్రోచుటకిది సమయము కాదా, నన్ను బ్రోచుటకిది సమయము కాదా. నందతనయ కృష్ణ కృష్ణ నన్ను బ్రోచుటకిది సమయము కాదా. నందతనయ కృష్ణ కృష్ణ నన్ను బ్రోచుటకు కనకవసనధర మనసిజ సుందర, కనకవసనధర మనసిజ సుందర. కావు కావు మణివేడ కృపతోడ నన్ను బ్రోచుటకిది సమయము కాదా. నందతనయ కృష్ణ కృష్ణ నన్ను బ్రోచుటకు కరిమొర విని రక్షించగలేదా, కరిమొర విని రక్షించగలేదా. గరుడగమన నాతో ఇది వద, పతిత పావన దీక్షిత దాసవన జాగుసేయు తిది మర్యాద. నన్ను బ్రోచుటకిది సమయము కాదా. నందతనయ కృష్ణ కృష్ణ నన్ను బ్రోచుటకు. భక్త మహాశైలారా, ఈనాటి కథ సుభద్రాపరిణయం. ఈ కథను రచించిన వారు నరసాపురం వాస్తవ్యులు, కవికథకరత్న బిరుదాంకితులు శ్రీమాన్ పెద్దింటి సూర్యనారాయణ దీక్షిత్ దాస్ గారు. ఈ కథను నాకు నేర్పిన వారు మా తండ్రి గారైన శ్రీ గుడిపాటి విశిష్టాన్వయాంబుధి రాకాశంకుడు ఆర్యనుత కీర్తి సరస సంగీత సత్సాహిత్య విజ్ఞాన చతురుండు సూనృతౌ వ్రతుడు లలిత మంజుల ప్రసవోపమాన హృదాతరుడు ఆదర్శ గృహమేది అమలశీలి శిష్య ప్రశిష్య సంసేవితుండు ప్రసన్న వగ్భూషణుడు నయవర్తనుండు గౌరవ సమాంచితులు హరికథక సార్వభౌమ బిరుదాంకితుండు శ్రీరామమూర్తి భాగవతమౌళి మద్గురువర్యులు ఆ మహాత్ము చరణాంబుజంబుల కంజలంతు. ఆ వారికి నా వందన శతములు అర్పిస్తూ కథా ప్రారంభం చేస్తున్నాను. విన్న కొలది వినవలే అనిపించుగాథ తెలుపనిందు, విన్న కొలది వినవలే అనిపించుగాథ తెలుపనిందు. నన్నడుగ సుభద్రా పరిణయగాథ
ఎత్తుకొందు విన్న కొలది వినవలే. పంచాలి నాలిగొని పండు సుతులు ద్రుపద వీట. పంచాలి నాలిగొని పండు సుతులు ద్రుపద వీట. అంచిత సౌఖ్యంబులనుభవించుచుండిరన్న మాట. వేగులు వచియింపగ విని వెరతి సుయోధనుండు తన్ను వాగర్ధములట్లు విడని వారి తోడ. కుట్ర పన్ను విన్న కొలది వినవలే. విన్న కొలది వినవలెనని పిల్చు గాథ సుభద్ర పరిణయ గాథ. సుజనులారా, ఈ సుభద్రా పరిణయం అనే కథ కరుణారసపూరితమైనది. భక్తుల ఎడ భగవంతుడు చూపే ప్రేమ ఎటువంటిదో తెలిపేది. ఈ కథ విన్నవారికి సర్వాభీష్టములు నెరవేరి పరంలో మోక్షప్రాప్తి కలగటానికి సందేహం లేదు. ఈ కథ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే, ద్రౌపదీ స్వయంవరానికి వెళ్ళిన దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునులు అక్కడ గూఢచారులను ఉంచి వారు హస్తినాపురం వచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులు గూఢచారులు వచ్చి మత్స్యయంత్రం కొట్టిన బ్రాహ్మణ వేషధారి అర్జునుడని, ద్రౌపదిని పాండవుల 5గురికి ద్రుపదుడు ధర్మబద్ధంగా వివాహం చేశాడని, పాండవులు కుంతీ సహితంగా అక్కడే ఉన్నారని చెప్పి వెళ్ళిపోయారు. ఆ వార్త విన్న దుర్యోధనుడు ఇలా అంటున్నాడు: పాండవ పక్షపాతులై పల్వురు యోధులు గూడు చూడ. నా గుండెలు పీచు పీచుమని కూర్కు దరిద్రము హెచ్చ. శాంతి లేకుండే మనంబున త్రిపుల నోర్చడు యూహ ఎండమావులయ్య. నిండ దిగంతరముల శనిగ్రహమయ్యను జీవితాశయున్. పాండవపక్షంలో భీమార్జునులే అజయులనుకుంటే, ఈ బాంధవ్యంతో వాళ్ళకి తోడు ద్రుపదుడు, దుష్టద్యుమ్నుడు కూడా కలిశారు. విరోధుల్ని చంపుతామనే ఆశలు నాకు ఎండమావులైనాయి. జీవితాశ నశిస్తోంది. కంటికి నిద్ర రావట్లేదు. కనుక ద్రుపదుని, పాండవుల్ని ఏదో విధంగా వేరు చేయకపోతే నా గొంతు మీదకి నేనే కత్తి తెచ్చుకున్నట్లు అవుతుంది. ముందు భీముని రూపమాపాలి. అప్పుడు అర్జునుడి బలం తగ్గుతుంది. ధర్మరాజు బాధ మనకెప్పుడూ లేదు. ఇక మాద్రేయులు తద్దినం పెట్టేవాడు తమ్ముడు రకం, మనకి ఇబ్బందే లేదు అన్నాడు సుయోధనుడు. అప్పుడు కర్ణుడు అతనితో ఇలా అంటున్నాడు: రారాజా, అంత వెర్రులని భ్రమయుచోటివ కౌంతేయులు మాద్రేయులో రేడ. అంత వెర్రులని భ్రమయుచుంటివ కౌంతేయులు మాద్రేయులో రేడ. సంతసింపకుము భేదోపాయము, సంతసింపకుము భేదోపాయము. సాగిరాదు లభమైన గూడ. శక్తి కలదేని దండెత్తి మనము సంగరమున నిర్జింపవలె. శక్తి లేదనోర్చచ్చి ఊరుకొను యుక్తి మంచిదటులైన మనగోరి. అంత వెర్రులని భ్రమయుచోటివ కౌంతేయులు మాద్రేయులో రేడ. రారాజా, కౌంతేయులు మాద్రేయులు అంత వెర్రివాళ్ళు అనుకోకు. మనం భేదం చేయగానే వారు వేరుపడటానికి. మన భేదోపాయం వారి దగ్గర ఎంత మాత్రం పనికిరాదు. కాబట్టి మనకు శక్తి ఉంటే వాళ్ళ మీదకు దండెత్తి వెళ్ళి వాళ్ళని చంపడం, లేదా నోరు మూసుకుని పడి ఉంటాం.
మిత్రమా, కోరలు తీసినా పాము బుస కొడుతూనే ఉంటుంది. అలాగే విరోధులు బతికి ఉన్నంత వరకు మనకి బెడ తప్పదు అన్నాడు కర్ణుడు. ఆ మాటలు విన్న సుయోధనుడు సంతోషించి యుద్ధానికి సిద్ధమవుతుండగా గాంగేయుడు దుర్యోధనుడితో ఇలా అంటున్నాడు. ఒకరన మాకు ఇష్టులు, మరొకర ఇష్టులు లేరు. భట్టువాండ్రకరణి నిన్ను తించు హితులన్నెరనమ్మి రణంబటంచును తైతక్కలాడకు. ఆరాతుల నార్వురనాత్మలోన చంపుకొనుము. బాహ్య శత్రువుల పోతరమోడ్వగవచ్చు నవలగా. సుయోధన, మీ 2 కుటుంబాలలో మాకు ఒకళ్ళు ఇష్టులు, మరొకరు అయిష్టులు లేరు. మీ ఇద్దరూ మాకు సమానమే. నీ మొహం నొప్పుల కోసం మిమ్మల్ని నుతించవలసిన పని మాకు లేదు. నిన్ను పొగిడే వాళ్ళ మాటలు నమ్మి యుద్ధం అని ఉబలాట పడకు. ముందు నీ లోపల ఉన్న అరిషడ్వర్గాలనే 6 శత్రువుల్ని చంపుకో. బయట ఉన్న శత్రువుల మాట తర్వాత ఆలోచిద్దాం అన్నాడు. అంతేకాదు సుయోధన, కౌరవ సామ్రాజ్యానికి నువ్వు ఎటువంటి హక్కుదారుడువో పాండవులు కూడా అటువంటి వారే. కనుక అనవసరంగా అసూయపడి దురాగ్రహంతో వాళ్లతో యుద్ధం చేయటానికి ప్రయత్నించవు. వారితో స్నేహం చేసినట్లయితే నీకు క్షేమం కలుగుతుంది. కనుక పాండవులకు అర్ధరాజ్యమిచ్చి ఆదరించు. అంతేగాని కొండెగాళ్ల మాటలు విని కోరి కష్టాలు తెచ్చుకోకు. పెద్దవాడిని, నీ మంచి కోరి చెప్తున్నాను, నా మాట విను అన్నాడు భీష్ముడు. ఆ మాటలు విన్న ద్రోణుడు ఈ విధంగా అంటున్నాడు. ఆపగానందనుని హితోక్తులను ఆలించి శుభముగనుమా. రాపిడి సేయక పాండవుల కర్తరాజ్యమిపుడీయజనుమా. దూరాలోచనము సలుపు ముగించుక దురాలోచనము మాని. పరాకుపడి దుస్సాంగత్య ఫలము వడయదగునే చలముని. రారాజా, పాండవులను బాధ పెట్టక మీ తాతగారు చెప్పినట్టు విని వారికి అర్ధరాజ్యం ఇచ్చి వాళ్ళని గౌరవించు. దురాలోచన మాని దూరాలోచన చెయ్యి. అప్పుడు నీకు దుస్సాంగత్య దోషఫలం అంటదు అన్నాడు ద్రోణుడు. అప్పుడు కర్ణుడు కల్పించుకుని, తిని కూర్చుండగ తీర్థమేగనను రీత్యం కాటికి కాలు జాచిన ఈ వృద్ధులకెందుకీ గొడవ. చిచి, వీరి మంత్రాంగముల్ విని పాడవుకుము. శత్రునాశనము గావింపగ వెందీసి మమ్ము అనగా నలుగురిలోన గాడిదలను చేయబోకుమి వేడదా. మిత్రమా, తిని కూర్చోలేక తీర్థం వెళ్ళాడన్నట్టుగా కాటికాళ్ళు జాపుకున్న ఈ వృద్ధులకెందుకు గొడవ. వీళ్ల మాటలు నమ్మి శత్రునాశనానికి వెనుకాడి నలుగురిలో మమ్మల్ని నవ్వులు పాల్చేయకు. ఈ చేదస్తుల సలహా వింటే మనం పైకొచ్చినట్టే. అయినా పాండవుల్ని జయించటానికి మనకి సైన్యం లేదా, పౌరుషం లేదా? వీళ్ళ బోధ విని మెత్తపడకు మిత్రమా. కత్తితో సాధించలేని పనే లేదు అన్నాడు కర్ణుడు. అప్పుడు ఆ సభలోనే ఉన్న విదురుడు ధృతరాష్ట్రంతో ఇలా అంటున్నాడు. అనుపమ సుగుణాల వల అంబికేయ నరపాల. అనుపమ సుగుణాల వల అంబికేయ నరపాల. కను తెరువని వారి కట్టు కథలు నమ్ముకుంటే మేల. అనుపమ సుగుణాల వల అంబికేయ నరపాల. అనిసముని సేమమించునట్టి భీష్మ భరద్వాజ తనయాభిమతంబు నిరుపదగదే. శతసుత సమాజ అనుపమ సుగుణాల వల. తనయ్యకు ప్రతినిధిగా తలచి నిన్ను గౌరవించు. తనయ్యకు ప్రతినిధిగా తలచి
నిన్ను గౌరవించు విమలమతులు పాండుసుతుల వెతనీ కీర్తినెటు పెంచు భ్రమయక సువిశాల భావమ మరవారిని డగ్గు పిలచి సమర్పించు మర్ధరాజ్య సంపద ధర్మమును తలచి అనుపమ సుగుణాల వాల అంబికేయ నరపాల అనుపమ సుగుణాల వాల. అంబికేయ భూపాల, సుజన పరిపాల, నిన్నగాక మొన్న పుట్టి సరిగ్గా కళ్ళు తెరవని వాళ్ళ మాటలు నమ్మితే మనకు క్షేమం కలగదు. నీ క్షేమం కోరే ఈ భీష్మద్రోణులు చెప్పినట్టు విని పాండవులను పిలిపించి వారి అర్ధరాజ్యం వారికి ఇచ్చి వారిని ఆదరించు. తమ తండ్రి పోయినా అంతటి వాడవు నువ్వని వాళ్ళు నిన్ను గౌరవిస్తారు. అటువంటి ఉత్తములు కంటినీరు పెడితే నీకు క్షేమం కాదు. పాండవులు క్షేమంగా ఉన్నారని తెలిసి కూడా వారిని ఇక్కడికి పిలిపించకపోతే నీకు లోకనింద తప్పదు. అంతేకాదు, సజంబుగా పాండు జన్ముల జేయులు ఎంతటి వీరులకైన దోర్దర్పమోదు. వారికిప్పుడు వంశవధులై పాంచాలపతియు దుష్టద్యుమ్నులతుల బలులు సంబంధ బాంధాన సాయమనర్తురు. మానవాకృతి కొన్న మాధవుండు తలలోని నాల్కచాండమున తత్పక్షము వహించి కాపాడు నఖరకంబు. బాహుబలమునకు మరి దైవ బలము కలిగి నెగడు పూజ్యుల ఢాకకు నిలువగలరే. నీ సుతుల హితులు ఎలరేడా తలకు మించిన యూహలెందుకు చెప్పుమా. మహారాజా, సహజంగా పాండవులు ఎటువంటి వారినైనా జయించగల శక్తివంతులు. ఇప్పుడు దానికి తోడు వారికి ఆదివైపు ఆప్తులైనారు మహావీరులైన ద్రుపద దుష్టద్యుమ్నులు. సరే, వారి సంగతి లాభించు. లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణుడు వారికి ఏడుగడగా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితిలో ఒకవేళ నీ కుమారులు వారి స్నేహితులు కూడా యుద్ధాలు నిలబడినా వాళ్ళని ఏమీ చేయలేరు. అనాలోచితంగా చేసే పని అనర్థానికి దారితీస్తుంది. అంతేకాక మహారాజా, అసలు ధర్మ ప్రకారం రాజు పాండురాజు కదా, అతను పరిపాలించలేక నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టాడా? ఆలోచించండి. మూర్ఖులైన సుయోధనుడు కర్ణుడు నీకు హితులారు. నీ తమ్ముని కుమారుడు పరాయివాళ్ళ. లక్ష్మి ఒకరి సొమ్మ మహారాజా అన్నాడు విదురుడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, విదురా, గురువుల అభిమతం ప్రకారం నువ్వు తక్షణం వెళ్ళి వాళ్ళని తీసుకురా. వాళ్ళ అర్ధరాజ్యం వాళ్ళకి ఇస్తాను. నాకు వారు వీరు అనే భేదం లేదు. అలా ఉంటే ఆ పాపం నేనే అనుభవిస్తాను. కనుక విదురా, నువ్వు వెంటనే పాంచాలం వెళ్ళి ద్రుపదునితో నా మాటగా చెప్పి పాండవులను కుంతి ద్రౌపది సహితంగా తీసుకునిరా అన్నాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు విదురుడు పాంచాలానికి వెళ్ళి ద్రుపదుని చేత గౌరవింపబడి ఆయనతో ఇలా అంటున్నాడు. భూనాథ మా పాండు సుతుల పరిపోషించితిరి. జామాతృపదంబున భూనాథ మా పాండు సుతుల పరిపోషించితిరి. జామాతృపదంబున భూనాథ అనతీర్చే ఈ చిరజీవుల గొని రానాంబికేయుడు ప్రేమమున భూనాథ మా పాండు సుతుల. జానపదులెల్లరున్ వాంఛింతురు చంద్రోదయంబు దక్కవల భంగి ఈ నృపాత్మజులకు ద్రౌపది నిక్షింప మానసములు పొంగ భూనాథ
మా పాండు సుతుల పరిపోషించితిరి. జామాతృపదంబున భూనాథ. ద్రుపదుని వల్ల గౌరవపడిన విదురుడు, ద్రుపద మహీపతి, అల్లుళ్ళనే గౌరవంతో మా పాండుకుమారులను మీరు ఇంతకాలం గౌరవించారు. ఇప్పుడు ఈ చిరంజీవులను పాంచాలి కుంతి సహితంగా తీసుకురమ్మని వారి పెద్ద తండ్రి అంబికేయుడు నన్ను పంపించారు. ఇప్పటికే 5 సంవత్సరాలు గడిచింది. అత్తవారిల్లో ఎంత సుఖమైనప్పటికీ అంబికేయుడు వారి అర్ధరాజ్యం వారికి ఇచ్చే ఉద్దేశంతో పిలువనంపాడు. పాంచాలి పాండవుల రాక కోసం పురవాసులు, అంతఃపురవాసులు కూడా ఎదురు చూస్తున్నారు అన్నాడు. అప్పుడు ద్రుపదుడు, నీతి విదురా, నీకు మాకు పాండవులకు కూడా ఆప్తుడైన శ్రీకృష్ణుడిగో, ఆయన ఆజ్ఞ ప్రకారం చేద్దాం. ఏం చేతనంటే, కనులలోన లోకములు కాపురమున మహాత్ముడీతడేమన్న అవే శిలాక్షరములై మన పాలిటి వేదవాక్కులై మననగోచు ఈ ఎడరమాపతి తానయే నిలిచియుండగా నన్నడు గంగ నేటికన నవ్వుచు కృష్ణుడు పల్కె ఇట్టులను. తన చూపులతోనే లోకాలను ఉద్ధరించేవాడు కనుక ఆయన ఏమంటే అవే వేదాక్షములు. అందువల్ల ఆయన ఆజ్ఞ ప్రకారం చేద్దాం. అటువంటి మహనీయుడు ఇక్కడ ఉండగా మనం కార్యం నిర్ణయించడం ఎందుకు, ఆయన్నే అడుగుదాం అని, కృష్ణ ఏమిటి నీ ఉద్దేశం అన్నాడు ద్రుపదుడు. అప్పుడు కృష్ణుడు, ద్రుపద మహీపతి, పాండవులు సుఖంగా అత్తవారింట్లో ఉన్నారు, వారికేం లోటు లేదు. అయినా గౌరవంగా పెద్ద తండ్రి కబురు చేశాడు కనుక ఆయన ఆజ్ఞ నెరవేర్చి పాండవులు హస్తినాపురం వెళ్ళటమే ఉత్తమమని నా ఉద్దేశం అని తాను కూడా వారితో హస్తినాపురం వెళ్ళటానికి నిర్ణయించుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంత పాండవులు ద్రుపదుడు ఇచ్చిన అనేక కానుకలు తీసుకుని కృష్ణ విదుర సహితంగా కరిపురం చేరి దుర్యోధనాదులతో కొంతకాలం గడిపిన తరువాత ఒకనాడు ధృతరాష్ట్రుడు కృష్ణ, భీష్మ, విదురాది పెద్దల సమక్షంలో పాండవులను పిలిచి వారితో ఈ విధంగా అంటున్నాడు. అన్నలారా మిమ్ము కాటి అమితానందముననుంటి, అన్నలారా మిమ్ము కాటి అమితానందముననుంటి, పిన్నలయ్యు దిగ్యసంబు కొన్న మీ చరిత్ర వింటి, అన్నలారా మిమ్ము కాంటి. కన్న కొడుకుల తిముర్ఘులుగా నమీరలెచటయున్న పన్నమెద్ది 3 నయను పరితాపము హెచ్చుతున్నదన్నలారా మిమ్ము కాంటి. ఏలుకొనుండర్ధరాజ్యమిత్తు ఖాండవ ప్రేస్తము, శ్రీలలరెడు రాజధాని చేసి మీ గది ప్రశస్తము, కూలంకష ప్రజ్ఞ ధర్మ గుణ సంపన్నత పెన్నిధి చాలా గడించుడు పితరుల చందము పౌరుల పెంచుడన్నలారా మిమ్ము కాంటి అమితానందముననుంటి. నాయనలారా, పాండవులారా, మీరు వయస్సులో చిన్నవారైనా అంతులేని కీర్తి పొంది నాకు సంతోషం కలిగించారు. మీరిక్కడ ఉంటే మూర్ఖులైన నా కుమారులు మీకేమి ఆపద కలిగిస్తారోనని బాధపడుతున్నాను. ధర్మనందన, భరతఖండం 2 భాగాలు చేసి అందులో అర్ధరాజ్యం పంచి నీకు ఇస్తున్నాను. ఖాండవ ప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని ధర్మంగా ప్రజలను పరిపాలించి మన పూర్వుల కీర్తిని పెంపొందించు అని ధృతరాష్ట్రుడు కృష్ణ, భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామాది పెద్దల సమక్షంలో అర్ధరాజ్యమిచ్చి పాండవులను గౌరవించాడు. అది చూచి
దుర్యోధనాదులు లోపల ఎంతో బాధపడి కనుల నుండి నిప్పు కణాలు రాల్చారు. పితృవ్య వ్యాచాధ పృథా తనూజో హరిం పురోధాయ సమం బలౌఘై పరస్పర స్నేహమే వైషమాతుం ప్రస్తవ్యయో ఖాండవ శబ్ద పూర్వం. అంత ధర్మనందనుడు పితృవాక్యాన్ని శిరసావహించి తమ్ములందరూ ఐకమత్యంగా తన్ను అనుసరించగా కృష్ణ పరమాత్మ ముందు రథం మీద వెడుతుండగా తగిన రాజలాంఛనాలతో ఖాండవప్రస్థం చేరి ధర్మంగా రాజ్యపాలన చేస్తున్నాడు. అంత కృష్ణ పరమాత్మ వారి యందు ప్రేమాస్పదుడై విశ్వకర్మ చేత ఇంద్రప్రస్థపురం కట్టించాడు. అప్పుడు పాండవులు అక్కడికి వెళ్ళి రాజ్యపాలన చేస్తున్నారు. ఆయన పరిపాలన ఎలా ఉందంటే, శ్రీమద్గౌరవ లక్షలక్షణతతో చెల్వాడ పాంచాలి సౌఖ్యావిర్భూతి వైకుంఠమైన గడ రాజ్యం వెల్ల పౌరులుగన దేవత్వంబు చతుర్భుజంబులుగా దీపింపగా సోదరుల్ నా విష్ణు పృథివీపతి ప్రతిభచన్నారంగ సార్థక్యమై చేవంజూపుచునేల ధర్మజుడు వాసిన్ కాండవ ప్రస్థము నా విష్ణు పృథివీపతి అన్న మాటను సార్థకం చేస్తున్నట్లుగా ధర్మం 4 పాదాల నడుపుతూ అర్ధాంగి అయిన పాంచాలి తన ధర్మానికి దోహదం చేస్తుండగా తమ్ములు 4 బలాతిశయములతో పౌరులు ఆహా అన్నట్లుగా రాజ్యపాలన చేస్తున్నాడు ధర్మరాజు. ఈ విధంగా పాండవులు ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని ఖాండవప్రస్థాన్ని పరిపాలిస్తుండగా ఒకనాడు నారదుడు ఈ విధంగా భగవన్నామం చేస్తూ ఇంద్రప్రస్థపురానికి వస్తున్నాడు. శ్యామ సుందర మదన మోహన శ్యామ సుందర మదన మోహన శ్యామ సుందర మదన మోహన శాత్రవ విపినైక సదన శ్యామ సుందర మదన మోహన శాత్రవ విపినైక సదన కామజనక సుగుణ సదన కరుణామృత కలిత వదన శ్యామ సుందర మదన మోహన శత్రవ విపినైక సదన కామజనక సుగుణ సదన కరుణామృత కలిత వదన శ్యామ సుందర మదన మోహన రథరమణి మనోజ సాధులోక కల్పభూజ రథరమణి మనోజ సాధులోక కల్పభూజ నారాయదు కులోద్ధార నారాయణ నగ గభీర శ్యామ సుందర మదన మోహన శత్రవ విపినైక సదన కామజనక సుగుణ సదన కరుణామృత కలిత వదన శ్యామ సుందర మదన మోహన శ్యామ మోహన శ్యామ మోహన శ్యామ సుందర. ధర్మపదంబుముందవల ధరుని నేలెడు శబ్ద గౌరవంబు బర్మిలి నీదు నామమున అంకితమైనవి కాని లోకపు మర్మమనుక్షణం మిదియ మార్పు వకించును దానికింతకు నీ కర్మయే హేతుభూతమను కాకమరెద్దియో ఎన్ను దీనిది. ధర్మరాజా, ధర్మపదం ముందు రాజశబ్దం తరువాత నీ పేరులోనే ఉంది. అందువల్ల నువ్వు ధర్మంగా రాజ్యపాలన చేస్తున్నావని వేరే చెప్పక్కర్లేదు. కానీ లోకం ప్రతిక్షణం మారుతూ ఉంటుంది. ఆ మార్పు స్త్రీల వల్లే కలుగుతోంది. ఏ హింసైనా స్త్రీ వల్లే కలుగుతుంది. కనుక ఆ స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉంటే మానవ జీవితం సక్రమంగా సాగుతుంది. మీ 5గురికి పాంచాలి ఒక్కతే భార్య అవ్వటం వలన ఇదివరలో మీకున్న ఐకమత్యం చెడకుండా ఉండటానికి నేను ఒక పద్ధతి ఏర్పాటు చేస్తాను. అలా నడుచుకోండి.
అదేమిటంటే, మీరు పాంచాలని వంతుల వారీగా ఏడాదికి ఒకరు చొప్పున ఏలుకోండి. అప్పుడు మీకు అంత కలహాలు రావు. ఇందులో ఒక సూక్ష్మధర్మం ఉంది. అదేమిటంటే, పాంచాలి మీలో ఒకరి దగ్గర ఉన్నప్పుడు తక్కిన నలుగురిలో ఎవరు కూడా దంపతులను చూడకూడదు. ఒకవేళ చూస్తే వారు సర్వతీర్థాభిగమనం చేస్తే కానీ ఆ పాపం పోదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. అప్పటి నుండి పాండవులు ఆయన చెప్పిన విధంగానే ఉంటున్నారు. ఇంతలో ఒకనాడు అర్జునుడు ధర్మజుని మేడకు సమీపంలో ఉండగా ఒక బ్రాహ్మణుడు అర్జునుడి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, పార్థ, నా గోవుల్ని దొంగలు తోలుకుపోతున్నారయ్యా, రక్షించు అని అన్నాడు. అప్పుడు అర్జునుడు తన మేడకు వెళ్ళే సమయం లేక దగ్గరలో ఉన్నటువంటి ధర్మరాజు మేడకు వెళ్ళాడు. అక్కడ ధనుర్బాణములు తీసుకొని వస్తూ ధర్మజ ద్రౌపదులను చూచి దొంగలను శిక్షించి గోవులను రక్షించి బ్రాహ్మణునికి అప్పగించాడు. ఆ మరునాడు సభలో అర్జునుడు, సమయభంగం చేశాను కాబట్టి నేను సర్వతీర్థాభిగమనం చేసి వస్తానని ధర్మజుని దగ్గర సెలవు తీసుకుని ఆయన ఇచ్చిన అపార ధనాన్ని తీసుకుని విప్రకోటిని వెంటబెట్టుకుని గంగా తీరం చేరి అనేక మంది భూసురులకు దాన ధర్మాలు సమర్పిస్తూ తీర్థ విధులు ఆచరిస్తూ గంగాదేవిని ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు అర్జునుడు. గంగా కలుష ధ్వాంత పతంగ కలిత దయాపాంగ ప్రేమామృత తరంగ గంగా కలుష ధ్వాంత పతంగ కలిత దయాపాంగ ప్రేమామృత తరంగ భృంగారవ జనితోంకార నినద సంగ ప్రణవ రూప సుకలప గంగా కలుష ధ్వాంత పతంగ కలిత దయాపాంగ శారద నీరద పారద హేరద సద్య సధవళ గాత్ర నుత పాత్ర గౌరీ సజట జూట వసిత శశిఘటిత రత్నహార నిగమాగమ సంచార గంగా కలుష ధ్వాంత పతంగ కలిత దయాపాంగ. అమ్మా భాగీరథి, నువ్వు ఎటువంటి కలుషములైనను పోగొట్టి జనులను పునీతుల్ని చేసే తల్లివి. నీవు మానస సరోవరంలోంచి శివుని జటాజూటంలోకి దిగి హిమాద్రి మీదుగా భూలోకం చేరి భూలోకం నుండి పాతాళం చేరి అక్కడ సగరపుత్రులకు మోక్షం ఇచ్చావని, భగీరథుడే నిన్ను ఈ లోకానికి తీసుకువచ్చాడని ఆయన చరిత్ర వల్ల తెలుస్తోంది. తల్లి, నిన్ను శిరస్సున ఉంచుకున్న కారణం చేతనే శివుడు విషం తాగినప్పటికీ ఆ విషం అంటగా క్షేమంగా ఉన్నాడు. సగరపుత్రుల భస్మరాశుల మీద నీవు ప్రవహించి వారికి ఉత్తమ గతులు కల్పించావు. నీలో స్నానం చేస్తున్న ఘృతాచిని చూచి తేజోస్కరణుడైన భరద్వాజునికి జన్మించిన వాడే మా గురువుగారైన ద్రోణాచార్యులు వారు. మా తాత భీష్ముడు నువ్వు 10 నెలలు మోసి కన్న బిడ్డ. దేవమానవ తేజములు రెండింటినీ తాల్చి ప్రేమకు భక్తికి ఏ తల్లి పాత్రురాలో అటువంటి తాతమ్మా నీకు నమస్కారం అమ్మా అని అర్జునుడు అనేక విధముల గంగను స్తోత్రం చేసి సంతృప్తిగా గంగా స్నానం చేస్తూ అంతులేని దానాలు చేస్తూ ఉండగా అర్జునుడిని చూసిన ఉలూచి అనే నాగకన్య ఈ విధంగా అనుకుంటోంది. ఎంతటి ఎంతగాడితనికి ఇడితడ ఎనవచ్చు మారు సామూట మనౌటమై హిటుల మానుష దేహముని అత్యంత మనోజ్ఞ భావమై నన్నని నమ్మలేని పర్యంతము పరవశ్యమునరం వలపించు ఇదేం విచిత్రమో
ఆహా, ఏమి వీని సౌందర్యం! అందంలో ఇతనే సాటి. మన్మథుని రూపం అనంతమై ఇలా జన్మించాడేమో అనిపిస్తోంది. ఇతన్ని చూచాక నన్ను నేనే అని నమ్మలేని భ్రమ కలుగుతోంది. ఇతన్ని ఇదివరలో ఇంద్రప్రస్థపురంలో వసంతంలో ఆడుతుండగా చూచాను. మళ్ళీ ఇన్నాళ్లకు నాకు అదృష్టం కలిగింది. నేనే బయటపడి నిన్ను ప్రేమించానంటే బెట్టు చేస్తాడేమో. నిజంగా ఇతని ప్రేమ పొందని యవ్వన ప్రాయం కలిగిన నా బ్రతుకు నిరర్థకం అని పరివారంలో ఉన్న అర్జునుడి మీద మత్తుమందు చల్లి అతని పరివారం కన్నుగప్పి తన మాయ చేత అతన్ని నాగలోకంలో తన పడగటిల్లు చేర్చి పాన్పు మీద పరుండబెట్టి అతన్ని చూస్తూ ఇలా అనుకుంటోంది. ఆహా, ఇతని సౌందర్యం చూస్తే రతీదేవి తన భర్త అయిన మన్మథుణ్ణి ఏవలకైనా అమ్మి ఇతని సౌందర్యాన్ని కొని ఇతన్ని తన మనోహరునిగా పూజింపదా? సాహసంతో ఇతన్ని శ్రమపడి తీసుకొచ్చాను. నేను మందులమారుని నన్ను పరిత్యజిస్తాడో లేక అనురాగవతుని అనుగ్రహిస్తాడో. అనుగ్రహించాడా సరే, లేకపోతే విగ్రహారాధకుల మాదిరిగా ఇతని మూర్తిని పూజిస్తూ నా జీవితాన్ని గడిపేస్తాను. అంతేగాని అన్యపురుషుణ్ణి ప్రేమించను అని ఉలూచి అనుకుంటూ ఉండగా అర్జునుని మత్తు విడిపోయి మేల్కొని ఆ రత్నసౌధాన్ని నాలుగు పక్కల చూస్తూ పక్కనే ఉన్న ఉలూచిని చూచి, అమ్మాయి, నీ సౌందర్యం చూసి దేవకాంతం అనుకున్నాను. గంగా సైకత స్థలంలో ఉన్న నేను ఈ రత్నసౌధంలో ఈ హంసతూలుగా పర్యంకం మీదకు ఎలా వచ్చాను? నువ్వు దేవకన్యవా? నా తపఫలం చేత కోరకుండానే నేను భూలోకం నుంచి స్వర్గలోకం వచ్చానా అన్నాడు. అప్పుడు ఉలూచి, నవమన్మథాకార నన్ను లూచియటాండ్రు పన్నగ కాంతను నిన్ను చూపుగవ సఫలంబుగా గంటి గంగా సైకతంబుల నేడు మోహంబుగదురా చేసిన దోషము చెప్పిన పోవు నీ పరివారము కనుబ్రామి మత్తు జల్లి నీపై నిటు సాహసమున తెచ్చుకోంటి తత్పద సేవ కోరుచుంటి కగలకు మైత్రి సహజ లక్షణంబు కాన బొందెతోడ నీ వేగు ముచ్చటపడు నాగలోకము మాదిరి నాగలోకమేదైన సౌఖ్యం అందించు నీకు. ఓ నవమన్మథాకారా, నన్ను ఉలూచి అంటారు. ఈ నాగలోకాన్ని పరిపాలించే కైరవ్యుని కుమార్తెను. గంగా తీరంలో పరివారంతో నిద్రిస్తున్న నిన్ను చూచి ప్రేమించి నీ మీద మత్తు జల్లి ఇక్కడికి తీసుకొచ్చాను. ఇది నువ్వనుకున్న స్వర్గం కాదు కానీ దానికి ప్రతిరూపం లాంటి నాగలోకం. స్వర్గలోకంలో దేవకాంతలు ఎటువంటి సేవలు చేస్తారో ఇక్కడ మేం కూడా అటువంటి సేవలే చేస్తాం. నీ వారి నుంచి విడదీసుకు వచ్చానని కోపగించకు. ఈ ప్రేమ ఎప్పటిది కాదు. మీ బాల్యంలో హస్తినాపురంలో వసంతోత్సవం నాడు మీరు గుర్రం మీద వసంతం చల్లుతుండగా చూసి ఆ రూపాన్ని చిత్రం గీసి అప్పటి నుంచి ఆరాధిస్తున్నాను అని చిత్రపటం చేతికిచ్చి నే చేసిన తప్పులకు శిక్షిస్తారో అనాది ప్రేమ అని ఆదరిస్తారో అంది. అంత పార్థుడు ఉలూచి, నేను బ్రహ్మచర్య నియమంలో తీర్థయాత్రలు చేస్తూ ఉండగా ఇటువంటి పనికి ప్రోత్సహించటం నీకేం మర్యాద? అదే నువ్వు కన్యమైతే సంతోషంగా స్వీకరించేవాడిని. కానీ నువ్వు పరదారు, పరకాంతలను కన్నెత్తి చూడరు కౌంతేయులు అన్నాడు. అప్పుడు ఉలూచి పకపక నవ్వి ఇలా అంటోంది, ఇదియా నీకిప్పుడున్న సంధ్యము కన్యన్నేను నా జరుపయ్యద తోడు అక్షుల నిండు కటుక తోడు వాల్జడే తోడు నిన్నెదుటా దిద్దిన బొట్టు తోడు మరి ఎన్నో తోడులు ఇంకైరు నమ్మెదవా
మత్ప్రణయం అమూల్యమని స్వామి నన్ను మన్నింతువా. సుందరాకార, ఇదా నీకున్న సందేహం? నేను కన్యను, అందుకు నా జారు పైట తోడు, నా కన్నులకున్న కాటుకు తోడు, నా బాలుజడు తోడు, నా నుదుటను బొట్టు తోడు, ఇంకా ఎన్నో నా కన్యాత్వాన్ని నిరూపిస్తాయి అంది బులూచి. అప్పుడు అర్జునుడు ఆమె ప్రేమ నిష్కపటమైందని గ్రహించి ఆమెను పరిగ్రహించాడు. ఆమె సద్యోగర్భంలో ఒక కుమారుణ్ణి కన్నది. అతనే ఇలావంతుడు. అటు పిమ్మట ఉలూచి అర్జునుడిని తన పరివారంతో కలిపింది. అప్పుడు పరివారం అంతా, అర్జున, ఉన్నట్టుండి మాయమయ్యావు, 3 రోజుల తర్వాత వచ్చావు, ఎక్కడికి వెళ్ళావయ్యా అన్నారు. అప్పుడు అర్జునుడు జరిగిన సంగతంతా చెప్పాడు. మరలా అర్జునుడు తన పరివారాన్ని వెంటబెట్టుకుని అనేక తీర్థాలు సేవిస్తూ, అనేక క్షేత్రాలు దర్శిస్తూ, పెద్దలతో సద్గోష్ఠి జరుపుతూ పాండ్యరాష్ట్రం చేరి ఆ రాజకుమారి చిత్రాంగదను చెలికెత్తలతో విహరిస్తుంటే చూచి అర్జునుడు మోహసముద్రంలో చుక్కాని లేని నావై ఈ విధంగా అనుకుంటున్నాడు. ఈ విలాసవతి నరయుకల్మి తనకెన్నడైన ప్రాప్తించునా. ఈ విలాసవతి నరయుకల్మి తనకెన్నడైన ప్రాప్తించునా. భవకవి దివ్యలేఖినికి నిద్రపట్ట యోగము లభించునా. ఈ విలాసవతి నరయుకల్మి తనకెన్నడైన ప్రాప్తించునా. వాసవినయ్యం జోడు కనులు కలవాడనగుట నా కర్మమా. వాసవినయ్యం జోడు కనులు కలవాడనగుట నా కర్మమా. ఆసతీర కనజాలకుంటి ఈ అతివసోయగపు మర్మము. ఈ విలాసవతి నరయుకల్మి తనకెన్నడైన ప్రాప్తించునా. ఆహా, ఈనాడు ఈ సౌందర్య రాశిని చూచే భాగ్యం నాకు కలిగింది. ఈమె ఎవరు? ఈ రాజకుమారేమో. దేవేంద్రుని కుమారుణ్ణి ఉండి కూడా 2 కళ్ళే నాకుంటాం నా దురదృష్టం. కనీసం 5 ఉండకూడదా ఇటువంటి సౌందర్యం చూడటానికి? ఈమె సౌందర్యం నా మనస్సంతా నిండి ఈమెను వివాహం చేసుకోవాలనే ఉద్దేశం కలుగుతోంది. ఈమె నాకు అనుకూలవతి కావాలంటే ఈమె తండ్రి చిత్రవాహనుని కలుసుకోవాలి అని సభకు వెళ్ళి అర్జునుడు ఈ విధంగా అంటున్నాడు. పాండు కుమారుడను సుజనపాల వినిర్జిత వైరిలోక సత్యోండ శరాస్త్ర లాఘవ విదోండ ధనుంజయ నమకోండ నా నిండు మనంబు దొడవే నీ సుతపై వలపేమనందు బ్రహ్మాండము దాని యున్కి గిరవై శ్రమ చెందుచుండే అంటయు. మహారాజా, నేను పాండురాజ కుమారుణ్ణి, పాండవ మధ్యముణ్ణి, ధనురాచార్యుడైన ద్రోణాచార్యుల శిష్యుణ్ణి, అథర్వణ వేదాన్ని కర్తలామలకం చేసుకుని ఎటువంటి విరోధినైనా తృణప్రాయంగా జయించగల లాఘవం కల వీరుణ్ణి. నేను తీర్థయాత్రల నెపంతో అనేక తీర్థాలు సేవిస్తూ ఉద్యానవనంలో నీ కుమార్తె సౌందర్యం చూచి ప్రేమించాను. మా ప్రేమను మీరు అంగీకరించాలి అన్నాడు అర్జునుడు. అప్పుడు చిత్రవాహుడు ఈ విధంగా అంటున్నాడు. నన్ను ధన్యు చేయవచ్చిన పుణ్యమూర్తివీవని, నన్ను ధన్యు చేయవచ్చిన పుణ్యమూర్తివీవని
నమ్మితి జ్ఞానార్జున సత్కీర్త్యోపార్జన నన్ను ధన్యుని చేయ వచ్చిన పుణ్యమూర్తి వీవని. నమ్మితి జ్ఞానార్జున సత్కీర్త్యోపార్జన నన్ను ధన్యుని చేయ. తనయ చిత్రాంగదకు తగిన నాథుడవీవ. తనయ చిత్రాంగదకు తగిన నాథుడవీవ. వినుత సద్గుణభూషణ విస్తృత రిపుశోషణ నన్ను ధన్యుని చేయ. ఏకపుత్రుండు పుత్రికయో జన్మించుటది మాకను శృతవరము. నీ కబ్బురము నా కన్న కూతు సంతతే మద్ధరనేలు కాకయని కోరుకుందు. నాకభయమీ మందు నన్ను ధన్యు చేయవచ్చిన పుణ్యమూర్తి వీవని. నమ్మితి జ్ఞానార్జున సత్కీర్త్యోపార్జన నన్ను ధన్యు చేయ. నైనా ధనుంజయ, నువ్వు సత్కీర్తి పొందిన మహావీరుడు అని ఇదివరకే విన్నాను, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. నా జన్మ ధన్యమైంది. నీకు ఈ కోరిక కలగటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. మా వంశచరిత్ర చెబుతున్నాను, శ్రద్ధగా విను. నాకు 10 తరాలకు ముందు మా వంశంలో ప్రభాకరుడనే రాజు పుట్టాడు. ఆయన సంతానం కొరకు మహాశక్తి గురించి తపస్సు చేయగా ఆమె ప్రత్యక్షమై, రాజా, నీ కోరిక తెలుసుకున్నాను. నా అనుగ్రహం చేత నీకొక కుమారుడు కలుగుతాడు. అలా వరుసగా వంశాభివృద్ధి జరుగుతూ ఉంటుంది అని చెప్పి అంతర్ధానమైంది. అప్పటి నుంచి నా వరకు మా ప్రతి తరంలోనూ ఒక కుమారుడు కలుగుతూ వచ్చాడు. నాకు ఆడపిల్ల కలిగింది కనుక ఈమె సంతానమే నా రాజ్యానికి వారసులు కాబట్టి నీవు నాకు మనవడు కలిగే వరకు ఇక్కడ ఉంటానంటే మీ పెళ్లికి నాకు అభ్యంతరం లేదన్నాడు. అందుకు ఒప్పుకున్నాడు అర్జునుడు. అంత చిత్రాంగదను అర్జునుడికి ఇచ్చి వివాహం చేశాడు చిత్రవాహనుడు. అందువల్ల అర్జునుడు కొంతకాలం అక్కడ ఉన్నాడు. ఆ సమయంలో ఒకనాడు చిత్రాంగద భర్తతో, నాథా, మీరు తీర్థయాత్రల్లో అనేక తీర్థాలు సేవించి ఉంటారు కదా, ఇక్కడ మనకు సమీపంలో సముద్ర తీరంలో సౌభద్ర, ప్రసన్న, పౌలోమ, కారండవ, భరద్వాజములనే 5 తీర్థాలు ఉన్నాయి. ఆ 5 తీర్థాల్లో 5 మొసళ్ళు ఉన్నాయని, అందువల్ల అక్కడికి ఎవరు స్నానానికి వెళ్ళరని ఇక్కడ వాళ్ళు చెప్పుకుంటారు. అందువల్ల మీరు కూడా అక్కడికి వెళ్ళకండి అని చెప్పింది. అర్జునుడు విని ఊరుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు చిత్రాంగద గర్భం ఫలించింది. ఆ సంగతి తెలిసిన మరునాడే అర్జునుడు మామగారి దగ్గర సెలవు తీసుకుని భార్య వెళ్ళవద్దన్న తీర్థాలకు వెళ్ళాడు. మొట్టమొదటి తీర్థం సౌభద్ర తీర్థం. అందులో దిగేసరికి మొసలి వచ్చి కాలు పట్టుకోగా దాన్ని చేత్తో బట్టి బయటపడేశాడు. వెంటనే ఆ మొసలి అప్సరసై అర్జునుడికి నమస్కరించి తన చరిత్ర చెబుతోంది. మహావీర, నా పేరు నంద, నేను అప్సరసను. ఒకప్పుడు నా చెలికెత్తలు సౌరభేయి, సమీచి, వస, లత భూలోక విహారం చేస్తూ ఒక ఋషి తపస్సు చేస్తూ ఉండగా ఆయన్ని ఆక్షేపించాం. అందుకు ఆయన కోపించి మొసళ్ళైపోమని శపించి శాప విమోచనం కూడా చెప్పకుండానే మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు మేము బాధపడుతుండగా నారద మహర్షి వచ్చి, ఓ దేవకన్యలారా, మీరు ఈ సముద్రపు రేవులలో ఉండండి. ద్వాపరయుగాంతంలో అర్జునుడనే మహావీరుడు వచ్చి ఈ రేవుల్లో దిగి మిమ్మల్ని ఒడ్డున పడేస్తాడు. అప్పటితో మీకు శాప విమోచనం అవుతుందని చెప్పాడు. అప్పటి నుంచి నువ్వు ఎప్పుడు వస్తావా, ఎప్పుడు మాకు శాప విమోచనం కలిగిస్తావా అని ఎదురు చూస్తున్నాను. మహావీర, తక్కిన రేవులలో ఉన్న నా చిలకెత్తలకు కూడా శాప విమోచనం కలిగించమని అప్సరస కోరగా అర్జునుడు వారికి కూడా శాప విమోచనం కలిగించాడు. ఆ తర్వాత ఆ పంచతీర్థములు సాధువులకు దర్శనయోగ్యములైనాయి.